జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము మనము యోబు 4వ అధ్యాయం 11వ వచనంలోని సారాన్ని మనం తెలుసుకుందాం. ఎరలేనందున ఆడు సింహము నశించును, సింహ పిల్లలు చెదరగొట్టబడును. ప్రియా దేవుని పిల్లలారా, చూడండి, ఈ వాక్యంలోని మాధుర్యాన్ని మనం నేర్చుకుందాం. ఆహారం లేకపోతే ఆడు సింహం ఎలాగైతే నశించిపోతుందో, వాక్యం లేకపోతే కూడా నీ పిల్లలు చెడుదారును నడిచి సంఘానికి చీడ పురుగుల్లాగా, దేవునికి వ్యతిరేకులుగా, నశించిపోయే ఆత్మలకు, నరకానికి చేరే ఆత్మలుగా, ఎల్లకాలము నిత్యం నరకము అనుభవించేవారుగా నీ పిల్లలు తయారవుతారు. నీ పిల్లలు భూమి మీద బ్రతుకున్నప్పుడే, వారి యొక్క శరీరంలో వారి యొక్క ఆత్మ ఉన్నప్పుడే వారు సరిచేయడానికి ప్రయత్నం చేయండి, మీ తల్లిదండ్రులైన మీరు.